प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम हरि ओम। దాని నుంచి తీసుకుని ఇన్వర్టర్ నుంచి తీసుకుని ఓఎస్ 8వ అధ్యాయము 22వ శ్లోకం నుంచి చదువుతాం. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन सर्वमिदं ततं यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालम् वक्ष्यामि भरतर्षभा अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते शुक्लकृष्णे गतिह्येते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं
ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోऽధ్యాయః అథ నవమోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగః శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. నిన్న జరిగినటువంటి చర్చలో 8వ అధ్యాయం పూర్తి చేయడం జరిగింది. మనం అక్కడ చెప్పినటువంటి దాంట్లో చర్చలో ఏం చెప్పారంటే 2 మార్గాలు చెప్పారు మనకి. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 మామూలుగా మనం చెప్పుకునేటటువంటిదే. ప్రతిరోజు సంధ్యావందనాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, లేకపోతే రోజు గుడికి వెళ్ళేవాళ్ళు, సంకల్పాలు చెప్పించు అద్య బ్రహ్మణ ద్వితీయవరార్దేశ్వేద్వార్కల్పే వయస్సుమందరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే ఇవన్నీ చదివేస్తాం వరుసగా. దాంట్లో కూడా ఏంటంటే మన అడ్రస్ అంతా చెప్తాం. చెప్పిన తర్వాత నేను ఎప్పుడు చేస్తున్నాను ఈ పూజ, దాని టైమింగ్, ఆ టైం కూడా ప్రూఫ్ చెప్పాలి మనం. ఉత్తరాయణే, వసంత ఋతువు, హేమంత మాసము, ఇవన్నీ చెప్పి నక్షత్రము, యోగము ఇవన్నీ చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత అప్పుడు మనం చేస్తాం. దాంట్లో ఉత్తరాయణం దక్షిణాయనం వస్తుంది. కాబట్టి ఉత్తర అయనం. ఇప్పుడు రామాయణం అన్నారు. రామాయణం అనే పదం యొక్క అర్థం ఏంటి? రాముడి యొక్క ప్రయాణం కదా, అది మనం తెలుగులో మనం చెప్పుకునేటటువంటి అర్థం. రాముడి యొక్క ప్రయాణం కదా. రామస్య అయనం, రామస్య అయనం అనేది రాముడి యొక్క ప్రయాణం. రాముడి యొక్క ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆయన ప్రయాణం? అయోధ్య నుంచి మొత్తానికి శ్రీలంకకి వెళ్ళి లంక నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా ఆయనంతా ప్రయాణం. మొత్తం కథ అంతా కూడా దాదాపుగా ఈ మధ్యలో జరిగింది. కాబట్టి ఇదంతా రాముడు చేసేటటువంటి ప్రయాణము. అందుకని దాన్ని ఏమన్నారు? రామస్య అయనం. కాబట్టి రామాయణం. ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇది కూడా అయనమే, ప్రయాణమే ఇదంతా కూడా. కాబట్టి మనం ఏం చేసామంటే మొదటి 6 నెలలకి ఒక పేరు పెట్టుకున్నాం ఉత్తరాయణం అని, తర్వాత 6 నెలలకి దక్షిణాయనం అని పేరు పెట్టుకున్నాం. ఉత్తరాయణంలో చేసేటటువంటిదంతా ఏంటంటే ఉత్తమమైనటువంటి స్థితికి, ఉత్తమస్య అయనం, ఉత్తమానికి తీసుకుని వెళ్ళేటటువంటిది అయనం. కాబట్టి ఉత్తుతర అయనం, ఉత్తుతమ అయనం, తమస్సును దాటింపజేసేటటువంటిది. కాబట్టి ఉత్తరాయణము అని అన్నారు. సో దక్షిణాయనము అంటే ఏంటి? ప్రపంచంతో మనం పెట్టుకునేటటువంటి సంబంధాలకు అనుకూలంగా ఉండేటటువంటిది. కాబట్టి దక్షిణాయనము అన్నారు. దీంట్లో 2 నైతే శృతి పార్థజానన్, ఈ రెండిటి యొక్క రహస్యం తెలుసుకో. నువ్వు ఏంటి? ఉత్తరాయణము అంటే ఏంటి? ఉత్తమమైనటువంటి జ్ఞానం కలిగి ఉత్తమమైనటువంటి లక్ష్యం వైపు ప్రయాణం చేస్తే మళ్ళా తిరిగి రావు, అదొకటే గుర్తుపెట్టుకో. దక్షిణాయనం అంటే ఏంటి? కేవలం ప్రాపంచికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసమని ఉత్తమ లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం ఏదైతే ఉందో అది దక్షిణాయనము. ఇక్కడ నాకు ఇంకా ఏదో కావాలి, ఈ ప్రపంచంలోకి నేను రావాలి, ఇక్కడ ఏదో పొందాలి, ఇప్పుడున్న జన్మ కంటే ఉత్తమమైనటువంటి జన్మ రావాలి అని ఏవో కోరికలు ఉంటాయి.
ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఇక్కడ మళ్ళా నువ్వు రావాల్సి ఉంటే అది దక్షిణాయనం అని చెప్పి నిన్న చివరిలో ఏం చెప్పారు? వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్యఫలం. కాబట్టి వేదాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఇవన్నీ చేసి సంపాదించినటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉందో దానికంటే కూడా అధికమైనటువంటి పుణ్యం సంపాదించేటటువంటి వాళ్ళు ఎవరట? ఈ ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని కూడా రెండూ తీసేసి వాటికి అతీతమైనటువంటి దాన్ని ఎవరైతే పొందుతారో అటువంటి వాడు. ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు, అంతా ఉన్నటువంటిది పరమాత్మే. ఆయన ఎక్కడ ఉన్నారు? నా లోపలే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి యోగం ఏదైతే ఉందో అది అత్యంత ఉత్తమమైనటువంటిది అని చెప్పారు. చెప్పి ఆ స్థితి దాకా తీసుకొని వచ్చి మనకి 8వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. అక్కడ పూర్తి చేసిన తర్వాత నిన్న 9వ అధ్యాయాన్ని ప్రారంభించాం మనం. ఈ 9వ అధ్యాయం పేరు మనకేం పెట్టారు? రాజవిద్య రాజగుహ్యం. ఈ అధ్యాయం పేరు. దాని గురించి మళ్ళీ చూద్దాం, అదేంటో ఆ పదాల యొక్క అర్థం ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మొట్టమొదటి నిన్న శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడే ఈ అధ్యాయాన్ని స్వయంగా ప్రారంభించాడు. ప్రారంభంలో ఏమన్నాడు? ఇదం జ్ఞాత్వా యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్షసే. అశుభాల నుంచి నువ్వు మోక్షం పొందుతావో, దేన్ని తెలుసుకున్న తర్వాత అశుభాల నుంచి మోక్షం పొందుతావో. అశుభాలంటే ఏంటండి? అశుభాలంటే ఏంటి? మామూలుగా మనకి బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఏమంటాం? అశుభం అంటాం. బల్లి పడింది అనుకోండి, అశుభం అంటాం. బల్లి అరిస్తే అశుభం అంటాం. ఏవో కొన్ని ఇటువంటి అశుభాలు, కొన్ని శుభాలు. ఇది జరిగితే శుభం అండి, ఆవు ఎదురొచ్చింది అశుభం అండి అంటారు. కాబట్టి ఏవో అట్లాంటివి పెట్టుకుంటాం మనం. అశుభాత్ అంటే ఏంటి? వాస్తవంగా అశుభం అంటే ఏంటి? శుభం అంటే ఏంటి చెప్పండి ఫస్ట్, దాని నుంచి అశుభం దగ్గరికి వెళ్దాం. శుభం అంటే ఏంటి? శుభం ఏదన్నా చెప్పారనుకోండి, ఎవరన్నా ఒక మంచి మాట మనకు వచ్చి చెప్పారనుకోండి, ఏమండి మా అబ్బాయి పెళ్ళి ఫిక్స్ అయిందండి అనుకో, శుభం అంటాం. అంటే మంచిది, జరగాల్సింది జరగటం అండి శుభం అంటే. ఏది జరగాలో అది జరిగితే అది మనకు శుభం, ఏది జరగకూడదో అది జరిగితే అశుభం. ఇంతే. కాబట్టి జరిగేదంతా మంచే, జరగకూడనటువంటిది కనుక జరిగితే దాన్ని మనం అశుభం కింద. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, శుభం అశుభం ఈ డిస్కషన్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మా ఇంట్లోకి డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తుంటే దాన్ని ఏమంటాం మనం? శుభం, ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందండి. కానీ ఈ వచ్చిన డబ్బులన్నీ ఎలాంటి డబ్బులు అంటే బల్ల కింద చేయి పెట్టిన డబ్బులు. అర్థమైందా? బల్ల కింద చేయి పెట్టిన డబ్బులు అంటే లంచాలతో వచ్చినటువంటి డబ్బులు కదా. ఇప్పుడు ఇది శుభమా అశుభమా? ఇప్పుడు చెప్పండి. లక్ష్మీదేవి రావడం, డబ్బులు వస్తున్నాయి కదా, మరి శుభమే కదా. కానీ వచ్చినటువంటి విధానం ఏదో చూడండి. వచ్చినటువంటి విధానం ఎలాంటిది? అధర్మంతో కూడుకుని ఉండి వచ్చినటువంటిది. కాబట్టి ఇంట్లోకి డబ్బులు వచ్చినప్పటికీ కూడా అది దేన్ని తీసుకొని వస్తుంది మన ఇంట్లోకి? గుర్తుపెట్టుకోండి, అధర్మంగా సంపాదించేటటువంటి ప్రతి పైసా మన ఇంట్లోకి వచ్చేటటువంటి ప్రతి పైసా అధర్మంగా వచ్చేటటువంటిది మనని దరిద్రానికి దారి తీయడానికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. డబ్బులు వచ్చాయని మాత్రం పొరపాటును కూడా సంతోషించద్దు. మీరు ధర్మంగా సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. అధర్మంగా సంపాదించేటటువంటి ప్రతి పైసా మన దారిద్ర్యానికే దారితీస్తుంది. దారిద్ర్యం అంటే కేవలం డబ్బులు పోవటమే దరిద్రం కాదండి. అనారోగ్యాలు కావచ్చు, అస్తవ్యస్తమైనటువంటి జీవనం కావచ్చు, దుఃఖాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, అపకీర్తి కావచ్చు, అవమానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్రమంగా నువ్వు సంపాదించిందంతా దానికే దారితీస్తుంది. కాబట్టి అది అశుభము అన్నారు. వచ్చేది శుభమే, కానీ వచ్చినటువంటి విధానం మాత్రం అశుభం. కాబట్టి ఒక ఇంట్లో జరగకూడనటువంటిది ఏదన్నా జరిగితే దాన్ని అయ్యో అశుభం అండి, అశుభం. వాస్తవంగా ఇది మనం పైకి చెప్పుకునేటటువంటి అశుభం, శుభం. కానీ ఏది శుభమో ఏది అశుభమో జాగ్రత్తగా గమనించండి. ఏ పని జరిగిన తర్వాత, ఏ కార్యం జరిగిన తర్వాత, నేను ఏ పని చేసిన తర్వాత నా హృదయం భగవంతుడికి దగ్గరైందో అది శుభం. ఏ పని చేసిన తర్వాత
ఏ కార్యాన్ని నేను చేసిన తర్వాత నా హృదయం భగవంతుడికి దూరం అయిందో అది అశుభం. భగవంతుడికి దగ్గరికి తీసుకుని వెళ్ళేటటువంటిది శుభం, భగవంతుడి నుంచి మనల్ని దూరం చేసేటటువంటిది అశుభం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, నేను ఏ జ్ఞానాన్ని అయితే చెప్పబోతున్నానో ఆ జ్ఞానం వల్ల నువ్వు పొందేటటువంటి ముఖ్యమైనటువంటి మొట్టమొదటి లాభం ఏంటి? అశుభాత్, అశుభాల నుంచి నువ్వు మోక్షం పొందుతావు, మోక్షసే అని. అటువంటిది ఎలాంటిది నీకు చెప్తున్నాను ఇప్పుడు. గుహ్యతమం విజ్ఞాన సహితం ఇదం జ్ఞానం. గుహ్యతమం అంటే రహస్యమైనటువంటిది. అంటే ఏంటండి, ఇప్పుడు వేదాంతం అంతా రహస్యమా అండి? వేదాంతం అంతా రహస్యమా? ఎవరికి తెలియకూడదా? ఎవరికి చెప్పుకోకూడదా? చాలామంది ఏం చేశారంటేనండి, పూర్వకాలం ఇదే క్లెయిమ్ చేశారు. ఏమంటారంటే, అబ్బో చాలా సీక్రెట్ అండి, ఎవరు పడితే వాళ్ళు చదవకూడదండి, ఎవరు పడితే వాళ్ళు తెలుసుకోకూడదండి అని చెప్పి ఎవరో కొద్దిమంది దగ్గర, ఎవరో కొద్దిమంది ఆశ్రమాల్లోనే ఎక్కడో ఉంచేశారు ఈ జ్ఞానాన్ని అంతా కూడా. అందరికీ అందవలసినటువంటి జ్ఞానం, అందరికీ అవసరమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని కొంతమందికే పరిమితం చేసి వాళ్ళు మాత్రమే దగ్గర పెట్టేసుకోవటం వల్ల జ్ఞానం అనేటువంటిది రహస్యం అయిపోయింది. కాబట్టి జ్ఞానంలో ఎప్పుడు రహస్యం లేదండి. భగవంతుడు ఎప్పుడు రహస్యమైనటువంటి వాడు కాదు. రహస్యమైనటువంటిది ఏదుందండి ప్రపంచంలో? పంచభూతాలు ఏమన్నా రహస్యమా? పంచభూతాలకు ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ రహస్యమా? అంత ఓపెన్ సీక్రెట్ ఇది. ఇక్కడ ఎక్కడ కూడా దాపరికం అనేటువంటిది లేదు. దాపరికం గురించి మన వేదాంతం కానీ, మన ధర్మం కానీ, మన మతం కానీ మాట్లాడదు. ఎప్పుడు కూడా ఉన్న వాస్తవాన్నే మాట్లాడుతుంది. హిందూ ధర్మం మాట్లాడినంత సత్యం ఏ మతం కూడా మాట్లాడదు. కాబట్టి అంత ఓపెన్, దీంట్లో రహస్యం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నీకు ఇంతకాలం తెలియదు కాబట్టి ఇది రహస్యం. నీకు తెలియదు, నువ్వు తెలుసుకోలేకపోయావు. కారణాలు అనేకం ఉండొచ్చు. నీకు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, నీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, నీకు అందుబాటులో లేకపోవచ్చు. అందువల్ల నీకు తెలియదు కాబట్టి ఇదేదో రహస్యమైనటువంటి విద్య అని అనుకుంటున్నావు. కాబట్టి అటువంటి రహస్యమైనటువంటి దాన్ని నేను ఇప్పుడు నీకు రివీల్ చేసి చెప్తున్నా, ఓపెన్గా నేను చెప్తున్నాను. గుహ్యతమం విజ్ఞాన సహితం. కేవలం ఇది జ్ఞానం మాత్రమే కాదు, విజ్ఞానం కూడా. నీకు ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానాన్ని కూడా అందించేటటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. ఎందుకు చెప్తున్నానయ్యా? ఒకటే గుర్తుపెట్టుకో, అనసూయవే. నీలో ఒక మంచి లక్షణం నాకు కనిపించింది. ఏంటా లక్షణం? అసూయ లేదు నీకు. అసూయ అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏంటి? అసూయ అంటే ఏంటండి? భగవానుడా శ్రీకృష్ణుడా? ఆయన ఏమన్నా పెద్ద భగవంతుడా? ఆయన చెప్తే నేను వినాలా అనేటువంటి వ్యతిరిక్తత లేదు. ఒక వ్యక్తి పట్ల ఉండకూడనటువంటి వ్యతిరిక్తత అనేటువంటిది లేదు. పాజిటివ్గా తీసుకుంటావు. కొంతమంది ఏంటంటేనండి, ఎవరైతే మంచి చెప్పామనుకోండి, ఎవరికన్నా కొంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో. వాడికి మంచి చెప్తాం మనం, అరే ఇది తప్పురా, ఇట్లా చేయకూడదు, చేసినందువల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, లేకపోతే అసలు ఇది చేయటమే తప్పు అని మనం చెప్పామనుకోండి, వాడు వెంటనే నువ్వు చెప్పేది ఏంటే, నాకు నువ్వు పెద్ద చెప్పావులే, వాడు చేయలేదా, వీడు చేయలేదా అంటే ఏంటి? అవతల వాళ్ళని తిరస్కరించడం. మంచి చెప్పినా కూడా తిరస్కరిస్తారు కొంతమంది. అది వాళ్ళని శ్రేయస్సు కోసం చెప్తున్నప్పటికీ కూడా అది అసూయ అంటారు. కాబట్టి ఇక్కడ అనసూయ అంటే ఏంటి? తిరస్కార భావం అనేటువంటిది లేకపోవడం. మంచి అనేటువంటిది ఎవరన్నా చెప్తే దాన్ని చక్కగా పాజిటివ్గా తీసుకోగలగటం ఏదైతే ఉందో అది అనసూయ. నీకు ఆ లక్షణం ఉంది కాబట్టి అర్జున, ఇప్పుడు నేను వక్ష్యామి, నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను రహస్యమైనటువంటిది. ఏమిటి ఇంతకీ ఆ రహస్యం? చెప్తున్నారు చూడండి. రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం
ధర్మ్యం అండి. రాకి మావత్తు, మళ్ళీ యావత్తు కూడా ఉంది, మళ్ళీ వెంటనే సున్నా కూడా ఉంది. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇదం, ఇప్పుడు నేను నీకు చెప్తానన్నానే విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం. అది ఎలాంటిదయ్యా? రాజవిద్య. రాజవిద్య అంటే ఏంటండి? విద్య అంటేనే జ్ఞానం. రాజవిద్య. చాలామంది ఏమనుకుంటారంటే రాజవిద్య అంటే ఇది రాజులకు సంబంధించింది అనుకుంటారు. రాజవిద్య అంటే ఇది రాజులకు సంబంధించింది కాదండి. విద్యానాం రాజా, విద్యలలో రాజు అయినటువంటిది అనమాట. విద్యల్లో ద కింగ్ అంటే ఎవడు? జంతువుల్లో రాజు ఎవరు? సింహం. ఆటోమేటిక్గా చెప్తాం. ఎలక్షన్స్ ఏమి ఉండవండి అక్కడ. సింహం ఆల్వేస్ రాజు. అడవిలో రాజు ఎవరంటే సింహమే. ఆ రాజుని ఎలక్షన్ పెట్టి దాంట్లో ఓటింగ్ పెట్టి దాంట్లో ప్రతిపక్షాలు మీద ఇవన్నీ ఏమి ఉండవు, అలయన్స్లు ఏమి ఉండవు. రాజు రాజే అంతే. ఎందుకని? దట్ పవర్, రాజం. అట్లాగే జంతువుల్లో సింహం ఎవరు చెప్పకుండానే రాజా. అట్లాగే ఇక్కడ కూడా విద్యలలో ఎవరు చెప్పకుండానే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం రాజు లాంటిది అన్నమాట. కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్. అటువంటి జ్ఞానాన్ని నీకు అందించబోతున్నాను కాబట్టి రాజవిద్య. రాజగుహ్యం అన్నారు. అంతే గుహ్యమైనటువంటిది అంటే అంతే రహస్యమైనటువంటిది. పైగా ఏమన్నారు? పవిత్రం. చాలా పవిత్రమైనటువంటిది. పవిత్రం అంటే ఏంటండి? పూతనాత్ పవిత్ర. మన్ని పూతనం చేయటం అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటాం. వాటర్ ఫిల్టర్ పెట్టుకుని దాంట్లో మురికి నీళ్లు పోసిన తర్వాత ఏమవుతుంది? అది వాళ్ళు పైనుంచి ట్యాంక్లోకి వచ్చేటటువంటి నీళ్లు బోర్ వాటర్ లోపలికి వెళ్తుంది. కానీ బయటకు వచ్చేటటువంటి నీళ్లు శుభ్రమైనటువంటి ప్యూరిఫైడ్ వాటర్ బయటకు వస్తుంది కదా. ఆ నీళ్లను మనం తాగడానికి ఇష్టపడతాం. అంటే ఏం జరిగింది? ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళినప్పుడు పవిత్రం, ప్యూరిఫైడ్ అన్నమాట. అందుకో మొన్న ఎప్పుడో ఏదో అదేది ఆ రోజు చంద్రగ్రహణం వచ్చింది. గ్రహణం వచ్చినప్పుడు ఏం చేశారు అందరూ? ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు, మొత్తానికి దర్భలు వచ్చాయి మనకి. కట్టలు కట్టలు తెచ్చారు ఆ రోజు సారు. అందరికీ పంచి పెట్టారు. అందరం తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాం. అగో సరోజమ్మ గారు చెప్పారు, అక్కడ ఇక్కడ ఎందుకు పెట్టడం, తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో ఒకటి పడేయండి అన్నారు. పవిత్రం, అంతా పవిత్రం. ఎందుకంటే దాంట్లో మూలిగేదంతా 3-4 రోజుల క్రితం అంతా మూలుగుతూ ఉంటుంది. దాంట్లో ఒక దర్భ పడేస్తే అదే పవిత్రం. అంతేకాదండి, ఆ దర్భతో చేసినటువంటిది మామూలుగా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ దర్భతో చేసిన కూర్చే అంటారు. ఆ దర్భను ఇట్లా ఇట్లా చుట్టి జడలాగా అల్లి చివరిలో రింగులాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే పవిత్ర కట్టుకుంటారు అనమాట. పవిత్ర ఏంటంటే ఉంగరంలాగా తయారు చేసి వేలుకు కూడా కట్టుకుంటారు. ఎందుకనంటే ఏదన్నా దోషాలు ఉంటే కనుక ఆ దోషాలు పోతాయి అన్నటువంటి ఉద్దేశంతో అనమాట పవిత్రం. ఎందుకని ఇక్కడ పవిత్రం వాడారు అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఏమన్నారు? అక్కడ ఇంతకు ముందు శ్లోకం ఒకసారి చూడండి. దాంట్లో ఏమన్నారు? మోక్ష్యసే అశుభాత్, అశుభం నుంచి నిన్ను బయటపడేసేటటువంటిది అన్నారు. మరి అశుభము అంటే ఏంటంటే అక్కడ అపవిత్రమైనటువంటిది. అక్కడ అశుభం అంటే అపవిత్రమైనటువంటిది. ఆ అపవిత్రమైనటువంటి దాన్ని పవిత్రం చేసేటటువంటిది ఏదైతే ఉందో అది నేను ఇక్కడ చెప్పబోతున్నాను. కాబట్టి మనకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? ఇప్పుడు కలుషితం అయిపోయినటువంటి జ్ఞానం, కల్మషాలతో కూడుకున్నటువంటి జ్ఞానం, లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి జ్ఞానం. అందరూ డాక్టరేట్లే, అందరూ ఇంజనీర్లే, అందరూ సైంటిస్టులే, విపరీతమైనటువంటి జ్ఞానం ఉంది. అంతా ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానమే ఇది. ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్ళేటటువంటి జ్ఞానం ఏం లేదండి. సో నన్ను అంతర్ముఖం చేసి నా లోపలికి నన్ను తీసుకుని వెళ్ళేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పవిత్రమైనటువంటి జ్ఞానం, నన్ను ప్యూరిఫై చేసేటటువంటి జ్ఞానం, నా లోపల ఉన్నటువంటి కలుషాలని తొలగించేటటువంటి జ్ఞానం. అమ్మవారి ఇది చదువుతాం కదా మనం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ. కాబట్టి అమ్మవారు ఎక్కడుంటారంటే మన లోపల ఉంటారు. అమ్మవారిని లోపల తెలుసుకోవాలి. ఎందుకని లోపల తెలుసుకోవాలి? నిజంగా లోపలికి తిరిగితే అమ్మవారు కనిపిస్తారా అండి? కనిపిస్తారా?
ఎక్కడైతే పవిత్రమైనటువంటి హృదయం ఉంటుందో అక్కడ అమ్మవారు కనిపిస్తారు. ఎక్కడైతే పవిత్రమైనటువంటి అంతఃకరణ ఉంటుందో అక్కడ ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. బహిర్ముఖమైనప్పుడు, బహిర్ముఖమైంది నా కళ్ళు బయటికి వెళ్ళే అన్నీ చూస్తున్నాయి, ప్రపంచం అంతా చూస్తున్నాం, అప్పుడు అమ్మవారు ఎక్కడ కనిపిస్తారు? నా లోపలికి తిరిగి చూసుకున్నప్పుడు, నేను పవిత్రమైనప్పుడు, నా లోపల పవిత్రమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు నా లోపలే కనిపిస్తారు అమ్మవారు. కాబట్టి నన్ను పవిత్రం చేసి, పునీతుణ్ణి చేసి, ఆత్మతత్వానికి కావలసినటువంటి, దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసినటువంటిది ఏదైతే ఉందో అది పవిత్రం, ఉత్తమం, ఉత్తమం, తమస్సు నుంచి బయటపడేసేటటువంటిది. తమస్సు అంటే ఏంటి? తమో గుణం వేరు, తమస్సు వేరు. తమస్సు అంటే అజ్ఞానం అండి. అజ్ఞానంలోంచి బయటపడేసేటటువంటిది తమస్, ఉత్తమం. అటువంటిది ప్రత్యక్షావగమం, ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణం చెప్తున్నారు. ఈ జ్ఞానం నేను చెప్పబోయేటటువంటిది ఏదైతే ఉందో ప్రత్యక్ష అవగమం. సవర్ణ దీర్ఘ సంధి, ప్రత్యక్షావగమం ఒకటే సమాసంగా చెప్పేశారు అక్కడ. అంటే ఏంటి? మానవుడు దేన్ని నమ్ముతాడు? మనం కూడా అంటున్నాం, నా కళ్ళతో నేను చూశానండి, ప్రత్యక్షంగా మా కళ్ళ ముందు జరిగిందండి అంటాం. అంటే ఏంటి? అప్రత్యక్షము అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్షము అంటే ఏంటి? అక్షువులు అంటే చక్షువులు. ప్రతి అక్షం, కంటికి ఎదురుగా, కంటికి ఎదురుగా, ప్రతి ఎదురుగుండా. ప్రత్యక్షం నా కంటికి ఎదురుగుండా ఉంది, జరిగింది కాబట్టి నేను ప్రత్యక్షంగా చూశాను అని నేను అనగలుగుతున్నా. కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా నీ చూపించేటటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఎలాంటిది? ప్రత్యక్షం. దీంట్లో రహస్యమేం లేదయ్యా, ప్రత్యక్షంగా నీకు కనిపిస్తుంది, నువ్వు చూడగలవు, నువ్వు అర్థం చేసుకోగలవు దీన్ని. ప్రత్యక్షావగమం ధర్మ్యం, పైగా ఎలాంటిదట? ధర్మ్యం. దీంట్లో అధర్మం అనేటువంటిది ఏం లేదు, పూర్తిగా ధర్మం, ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ధర్మం గురించి తెలుసుకునేటటువంటిది, ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి పరమాత్మ గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానం ఇది ధర్మ్యం. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు. ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ధర్మాత్ముడు అవుతాడు కదా. ధర్మం తెలిసినటువంటి వాడు ధర్మాత్ముడు అవుతాడు, ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు ధర్మాత్ముడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నాం? ధర్మ్యం. దీంట్లో ఎటువంటి కలుషాలు లేవు, ధర్మ్యమైనటువంటిది. కర్తం, ఇంకోటేంట కర్తం సుసుఖం అంటున్నారు చూడండి. ఇప్పుడు ఇన్ని లక్షణాలు చెప్పిన తర్వాత, ఇంత పెద్ద లిస్టు చెప్పిన తర్వాత, ప్రత్యక్షంగా ఆయన్ని తెలుసుకోవాలట, ధర్మబద్ధమైనటువంటిదట, ఇవన్నీ చెప్పిన తర్వాత, సార్ ఇది ఎంత కష్టమైనటువంటి మార్గం సార్ ఇది. బాబు ఏం కష్టం లేదు, ఇది సుసుఖం కర్తం, చెయ్యడానికి చాలా ఈజీగా, సుష్టు సుఖం, సులభంగా చెయ్యవలసినటువంటి మార్గం, అవ్యయం, నశించనటువంటి మార్గం ఇది.